నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. ఇక ఇందులో భాగంగా తెలుగు ప్రజలకు అత్యంత దగ్గరగా నిలుస్తున్న వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలి అని కూడా నిర్ణయించింది. పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి మొదటి నుండి ఉన్నదే. ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు గాను మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చింది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు. తొలి దశలో 161 రకాల సేవలు, రెండో దశలో 300 రకాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 నంబర్ ను ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో దేవాదాయ, ఇంధన, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు మొదలయ్యాయి. నిర్దిష్టమైన సర్వీసులు ఇప్పటికే వాట్సాప్ లో ఇచ్చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, సర్టిఫికేట్స్, ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యానిల్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రిఫండ్ ఫీడ్బ్యాక్ వంటి సర్వీసులు కూడా మీరు పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అర్హతల గురించి వివరాలు తెలుసుకునే వీలుంది. ఇక పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్ లో పంపిస్తారు. కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ ఇలా అనేక అంశాలలో వాట్సాప్ ద్వారా సేవలను కూడా మీరు పొందవచ్చు. సీఎం సహాయ నిధికి చేరిన దరఖాస్తు స్టేటస్ సైతం తెలుసుకునే వీలు కూడా ఉంది. మొత్తం మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో స్పష్టంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ సేవల పట్ల ప్రజలలో అసంతృప్తి లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.